రైతు సోదరులందరికీ స్వాగతం. మీడియాలో ఒక విచిత్రమైన వార్త హల్చల్ చేస్తాను. కేజీ టమాటా 600 రూపాయలు. కేజీ టమాటా 600 అంటే ఇదేదో ఆదిత్య 369 సినిమాలో వచ్చిన ఈ డైలాగ్స్ కాదు. కేజీ టమాటా 600 రూపాయల ధర పలుకుతా ఉంది. ఎక్కడ అని రైతులంతా ఆశ్చర్యపోవద్దు. ఎందుకంటే మదనపల్లిలోనో, హిందూపురంలోనో, కర్నూలు మార్కెట్లోనో, ములకల చెరువు మార్కెట్లోనో కేజీ టమాటా 3 రూపాయలు కూడా కొనుగోలు చేయట్లేదు. మరి కేజీ 600 ఎక్కడో చెప్తే మేము కూడా తీసుకెళ్ళి అమ్ముకుంటామని చెప్తారు. అయితే మనం అమ్ముకునే అంత సౌకర్యం అక్కడ లేదు. పాకిస్తాన్లో ప్రస్తుతం కేజీ టమాటా 600 రూపాయలకి చేరింది. మరి ఇండియా నుంచి పాకిస్తాన్కి ఎక్స్పోర్ట్స్ బోర్డర్ ద్వారా కొన్ని ఎక్స్పోర్ట్స్ జరుగుతూ ఉన్నాయి. మరి టమాటా అనేది పచ్చి సరుకు కాబట్టి మదనపల్లి నుంచి పాకిస్తాన్కి ఎక్స్పోర్ట్ చేయడం సాధ్యం అవుతుందా కాదా అనేది కూడా వ్యాపారస్తులు డిసైడ్ చేసుకోవాలి. ఎందుకంటే మదనపల్లి నుంచి ఢిల్లీకి, కలకత్తాకి, ముంబై, బెంగళూరు వెళ్తూ ఉన్నాయి. అండమాన్ నికోబార్ కూడా పంపిస్తూ ఉన్నారు. ఎందుకంటే పచ్చి సరుకు, పచ్చికాయ కోసి వారం రోజులు చెడిపోకుండా దాన్ని ఏర్పాట్లు చేసుకొని ఎక్స్పోర్ట్ చేస్తూ ఉన్నారు. అయితే పాకిస్తాన్కి ఎక్స్పోర్ట్ చేయడం అవుతుందా? పాకిస్తాన్కి ఇండియాకి సంబంధాలు ఆపరేషన్ సింధూర్ తర్వాత పూర్తిగా నశించిపోయాయి కాబట్టి చాలా కీలకమైన రంగాల్లో కొన్ని ఎక్స్పోర్ట్ జరుగుతూ ఉన్నాయి. ఇక టమాటాలు కూడా పాకిస్తాన్ వాడు భారతదేశం నుంచి కొనుక్కుంటే ఆ దేశం పరుగు కూడా పోయే ప్రమాదం ఉంది కాబట్టి పాకిస్తాన్కి టమాటా ఎక్స్పోర్ట్ దాదాపుగా లేదని చెప్పాలి. అండమాన్ నికోబార్ దీవులు అయితే భారతదేశానికి సంబంధించింది కాబట్టి వెళ్తూ ఉన్నాయి. శ్రీలంకకు కూడా కొంత ట్రాన్స్పోర్ట్ చేస్తూ ఉన్నారు. మదనపల్లి నుంచి బెంగళూరు దాదాపుగా 15 రాష్ట్రాలకు ఎక్స్పోర్ట్ అవుతూ ఉన్నాయి. పాకిస్తాన్కి ఎక్స్పోర్ట్ చేసే సదుపాయం అంటే మరి పాకిస్తాన్లో 600 రూపాయల ధర ఉండేది కాదు. కావాల్సినంత టమాటా మార్కెట్లో అందుబాటులో ఉంది భారతదేశంలో. రాబోయే రోజుల్లో దీనికి సంబంధించి వ్యాపారస్తులు పాకిస్తాన్కి టమాటా ఎక్స్పోర్ట్ చేయడానికి సాధ్యం అవుతుందా కాదా అనే విషయాన్ని వీడియో చూస్తున్న వ్యాపారులు కామెంట్ చేయండి.